ఒక రాజకుమారి సకల భోగాలను అనుభవించాల్సిన సుకుమారి. కాని ఆమె ఎంచుకున్నది ముళ్లబాట. చుట్టూ అగ్నికుండాలు, ఒంటిపై గడ్డకట్టే మంచు, ఆహారం లేదు, కనీసం మంచినీరు కూడా లేదు. ఎందుకు? కేవలం ఆ శ్మశానవాసి దిగంబరుడైన పరమశివుణ్ణి తన భర్తగా పొందడం కోసమేనా? అసలు ఒక యోగిని మనసు మార్చడం సాధ్యమేనా? ఈరోజు మనం వినబోయేది అందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఇవే కదా లోకంలో ఎవరైనా కోరుకునేవి. కాని ఒక మహిళ మాత్రం తనకు దైవం ప్రసాదించిన అపురూపమైన అందాన్నే వద్దనుకుంది. నాకీ శరీరం వద్దు, ఈ అందం వద్దు, కేవలం పరమశివుని భక్తి మాత్రమే కావాలి అని కోరుకుంది. ఆమె 63 మంది నైనార్లలో ఒకరైన కరైక్కాళ్ అమ్మయ్యార్. అసలామె తన అందాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? సంసార జీవితం నుండి సన్యాసం వైపు ఆమెను నడిపించిన ఆ అద్భుతమేమిటి? ఈరోజు